హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 43లో నేను వచ్చేసి 59.90 అయితే ఉన్నానండి. మొత్తానికి 59కి అయితే వచ్చేసామండి. 60లో నుంచి ఇంకా మనం 59లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఒక 3, 4 కేజెస్ వెయిట్ లాస్ అవ్వడానికైతే ట్రై చేస్తాను. ఏమీ అడ్డంకులు రాకపోతే. ఇదిగోండి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. సీడ్స్ అన్నీ నానబెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే ఒక గుప్పెడు శనగలు, అలాగే ఒక గుప్పెడు చోలే, అలాగే ఒక గుప్పెడు పెసలు, అలాగే ఒక గుప్పెడు రాజ్మా, అలాగే ఒక గుప్పెడు బఠానీలైతే తీసుకున్నానండి. వీటినైతే మంచిగా ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నానబెడితే నానవు కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టేసుకుంటున్నాను. అలాగే ఈరోజు డీటాక్స్ డ్రింక్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము అని చెప్పేసి ముందు రోజు నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి తాగబోతున్నాననమాట. నార్మల్‌గా ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్‌గా బాయిల్ చేసేస్తాను. ఈరోజైతే ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ముందు రోజు నైటే నానబెట్టేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే డైరెక్ట్‌గా కూడా తాగేయొచ్చు. ఎందుకంటే మంచి ప్రాపర్టీస్ అన్నీ వాటర్‌లోకి వచ్చేస్తాయి కాబట్టి. లేదండి మేము కొంచెం వేడిగా తాగుతాము అనంటే మీరు ఎర్లీ మార్నింగ్ వేడిగా కూడా బాయిల్ చేసుకొని తాగొచ్చు అనమాట. నేనైతే బాయిల్ చేసుకొని కొంచెం వేడిగానే తాగుతాను. నాకు వేడిగా ఇష్టం అనమాట. ఎప్పుడైనా బాయిల్ చేసే టైం లేకపోతే డైరెక్ట్‌గా తాగేస్తాను. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ కల్లా మంచిగా నానిపోయి అయితే ఉన్నాయన్నమాట. ఈ డ్రింక్‌ని మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన మెటబాలిజం అనేది బూస్ట్ చేసి మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇంక ఈరోజు వర్క్ ఉంది కాబట్టి డీటాక్స్ డ్రింక్‌తో పాటు పక్కన బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా పెట్టేస్తున్నాను కుక్కర్‌లో. ఇదిగోండి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా అన్నీ నానిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అవన్నీ ఒక కుక్కర్‌లోకి 2 టైమ్స్ వాష్ చేసుకొని ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఇవి బాయిల్ అవ్వడానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజు మాత్రం బాయిల్ చేయడానికి నాకు చాలా ఇబ్బందయిందండి. నిజం చెప్పాలంటే కుక్కర్ విజిల్ వర్క్ అవ్వట్లేదు నాకు. మళ్ళీ నార్మల్‌గా పక్కన పెట్టి బాయిల్ చేసి చాలా టైం పట్టింది నాకసలకి. కుక్కర్ అర్జెంట్‌గా కొనేసుకోవాలనమాట. ఎందుకు రిపేర్ చేపించుకోవచ్చు కదా అని అనుకుంటారు. కాకపోతే ఏంటి అనంటే నేనేమనుకుంటున్నానంటే ఎవ్రీ మంత్ ఒకటి అల్యూమినియంవి మెల్లిగా ఒక్కొక్కటి తీసేసి స్టెయిన్‌లెస్ స్టీల్‌కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. స్టెయిన్‌లెస్ స్టీల్ కాస్ట్‌లీ కాబట్టి అన్నీ ఒకసారి అయితే నేను కొనలేను. నా బడ్జెట్ అంత కాదు. నేను నెల ఒక్కొక్కటి కొనుక్కుందాంలే అని చెప్పేసి ఈ మంత్ అయితే కుక్కర్‌ను పెట్టుకున్నాను. ఇంకా అవి బాయిల్ అవుతున్నప్పుడే డ్రెస్సింగ్‌కి కూడా పక్కన రెడీ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగు, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఏమంటారు బ్లాక్ పెప్పర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిందనమాట. డీటాక్స్ డ్రింక్‌ని మెల్లిగా అయితే బాయిల్ చేశాననమాట. ఈ డీటాక్స్ డ్రింక్‌లో అయితే సినమన్ యాడ్ చేశాను కాబట్టి, అంటే దాల్చిన చెక్క యాడ్ చేశాను కాబట్టి, మన బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. డీటాక్స్ డ్రింక్ తాగేసి మనం ఇంకా ఏం వర్కౌట్ అదేమి చేయమంటే మాత్రం అసలు సన్నగా అవ్వము. ఇది జస్ట్ ఏంటి అనంటే మన మెటబాలిజంని బూస్ట్ చేసి, మన డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేసేలాగా చూస్తుంది. మెటబాలిజం బూస్ట్ అవ్వడం వల్ల మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి కొన్ని బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇదిగోండి ఈ వాటర్‌నైతే ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పుదీనా ఆకులు, అలాగే ఈరోజు కొంచెం హనీ గూడా యాడ్ చేసుకున్నాను. అంటే రోజు నేను హనీ యాడ్ చేసుకోను గదా! ఈరోజైతే హనీతో తాగాలి అనిపిచ్చింది నాకు. నాకు అనిపిస్తే చేసేస్తాను. సో, నేనైతే ఇదిగోండి ఇక్కడ కొంచెం హనీ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఈ డ్రింక్‌నైతే మా వారు, నేను అయితే తీసేసుకున్నాము. ఒకవేళ డీటాక్స్ డ్రింక్ తీసుకునే టైం లేదు, చేసే టైం లేదు అనుకుంటే మీరు ఒక గ్లాస్ ఆఫ్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నా సరిపోతుందనమాట. ఇదిగోండి ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే ఈరోజు ఫుల్ గ్లాస్ కాకుండా కొంచెం మీడియంగా అయితే తీసుకున్నాననమాట. తర్వాత ఇదిగోండి ఇక్కడ సీడ్స్ అన్నీ ఉడికిపోయినాయి మంచిగా. ఇది డ్రైన్ చేసేసాను వాటర్ అంతా. ఇప్పుడైతే నేను దీంట్లోకి కొన్ని ఆనియన్స్‌ని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ లభిస్తాయండి. ఇందులో మీరు కావాలంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇందులో కొన్ని ఆనియన్ ఏసుకున్నాను.
తర్వాత మనం డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాం కదా! అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని నేను కొన్ని కొన్ని సార్లు ఫ్రూట్స్ ఏసుకొని తింటాను. కొన్ని కొన్ని సార్లు క్యారెట్, బీట్రూట్ తురుము గూడా యాడ్ చేసుకొని తింటాను. ఈరోజైతే ఇలా తింటున్నాను. అంటే మొన్న చేశాను గదా! మా వారికి నచ్చిందని చెప్పాను కదా! అందుకని చెప్పేసి ఈరోజైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేశాననమాట. ఆ రోజు ఓన్లీ నా కోసం చేసుకున్నాను. తనకి జస్ట్ కొంచెం ఒక స్పూన్ తినిపించాననమాట. ఇంక ఈరోజు ఇద్దరికీ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇది చేసేసాను. తర్వాత ఫైనల్‌గా కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. పైనుంచి కొద్దిగా తెల్ల నువ్వులైతే వేసుకుంటున్నాననమాట. మనకి ఐరన్ బా లభిస్తుందండి నువ్వులు తీసుకున్నట్టయితే. ఈ కాబోలి శనగలు మనం అంటే వైట్ శనగలు ఉన్నాయి కదా! అవి తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే మనకి డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందంట. అలాగే ఇది తీసుకోవడం వల్ల మన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. రాజ్మా తీసుకోవడం వల్ల అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి, అలాగే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇది కూడా మన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుందంట. అలాగే మన పెసల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి, అలాగే మన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా హెల్ప్ చేస్తుందంట. ఇంకా 1 బౌల్ అయితే ఈ ప్రోటీన్‌తో నిండిన సలాడ్, అలాగే ఒక ఫ్రూట్ అయితే హాఫ్ నేను, హాఫ్ మా వారైతే తీసుకొని తినేసామనమాట. పాప కోసం అయితే సెపరేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశాను తనకి. చాలా అంటే చాలా యమ్మీ బ్రేక్‌ఫాస్ట్. టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలవ్వకుండా ఉంటుందనమాట. ఈరోజు లంచ్‌లోకైతే డిఫరెంట్ పప్పులతో, డిఫరెంట్ ఆకుకూరలతో అయితే పప్పు చేయబోతున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ఒక కప్పు దాకా పెసరపప్పు, అలాగే ఒక కప్పు దాకా మైసూర్ పప్పు అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ నిండా పాలకూర, అలాగే ఒక బౌల్ నిండా చుక్క కూర అయితే తీసుకున్నాను. ఆకుకూరలైతే మనకి అందరికీ తెలిసిందే. మనకి ఐసైట్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. ఇదిగోండి ఇక్కడ కొంచెం అయితే చింతపండుని యాడ్ చేసుకున్నాను. చింతపండు అయితే అవాయిడ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఈ నొప్పులు ఏవైతే ఉన్నాయో తగ్గట్లేదనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య బాగా చూస్తున్నాను నేను. పులుపు తగ్గిస్తే నొప్పులు తగ్గిపోతాయి అని చెప్పేసి. తగ్గించడానికైతే చూస్తున్నాను గానీ అవ్వట్లేదనమాట. ఇదిగోండి చింతపండు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత, ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి ఈ గిన్నెలో అయితే స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఈ బౌల్స్ అయితే స్టార్ మహిళలో గిఫ్ట్ వచ్చాయండి నాకు. 2015లోనో, 2017లోనో వచ్చిందనమాట. అంటే 3 టైమ్స్ వెళ్ళాను నేను. ఆ 3 టైమ్స్ నాకు స్టీల్ సామానే వచ్చినియి. నా పెళ్ళిలో అయితే మా మమ్మీ అన్ని స్టీల్ సామాను స్టార్ మహిళలో వచ్చిన గిఫ్ట్‌లే ఇచ్చిందనమాట నాకైతే. ఎలాగో ఇద్దరు మనుషులకి సరిపడా వచ్చినియనమాట నాకు. ఒక డిన్నర్ సెట్, అలాగే ఇవైతే 3 బౌల్స్, అలాగే ఇంకోటేదో వచ్చిందండి. లంచ్ బాక్స్ అనమాట. మనం ఒక 5 మెంబర్స్ ఎక్కడికైనా ట్రిప్‌కెళ్తే సరిపడే అంత స్టీల్‌ది లంచ్ బాక్స్ అయితే వచ్చిందనమాట. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పాలండి. ఇదిగోండి ఇక్కడైతే పప్పు, అలాగే ఒక 100 గ్రామ్స్ దాకా రైస్, అలాగే ఒక ఆమ్లెట్, కొంచెం క్యారెట్ సలాడ్ అయితే పెట్టుకొని మంచిగా లంచ్ కంప్లీట్ చేసి అలా పడుకుందామని పడుకున్నాను. పడుకోంగానే ఫోన్ వచ్చిందండి. నిద్ర పట్టిందో లేదో ఫోన్ వచ్చిందనమాట. మా పాప స్కూల్ నుంచి బుక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇదిగోండి బుక్స్, ఈ పిల్ల చదివేది ఎల్‌కేజీ. ఎల్‌కేజీకి ఇంత పెద్ద బాక్స్‌లో బుక్స్ అయితే పంపించారనమాట. నాకు ఇది చూస్తేనే భయమేసింది. అది కూడా సంవత్సరానికి సరిపడా బుక్స్ కాదండి. జస్ట్ వాల్యూమ్ 1 బుక్స్ అయితే పంపించారు వాళ్ళు. ఇంకా ఈ బాక్స్‌లో యూనిఫార్మ్ గూడా ఉంటదనుకున్నాను. యూనిఫార్మ్ అయితే పంపలేదండి. ఓన్లీ బుక్స్ వరకే పంపారు. స్టోరీ బుక్స్, యాక్టివిటీ బుక్స్, వర్క్ బుక్స్, అలాగే మ్యాథ్స్, ఆహ్, ఇంకా ఇంగ్లీష్ సంబంధించినవైతే వచ్చినియనమాట. ఇదిగోండి డ్రాయింగ్ బుక్ అంటే ఇది మా పాప అయితే ఎంత ఎక్సైటెడ్‌గా ఉందో. "కొత్త బుక్సా మమ్మీ? న్యూ బుక్సా" అని ఎంతసేపు అడిగిందో నన్నైతే అసలు. ఇవైతే స్టోరీ టెల్లింగ్ బుక్స్ అనుకుంటా అండి. మామూలుగా రోజు ఒక స్టోరీ చెప్తారో, మరి ఎలా చెప్తారో తెలీదు గానీ, ఇంకా బుక్స్ పంపాలనమాట. పంపేప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. ఇదిగోండి మ్యాథ్ అనమాట ఇది. ఇదైతే వాళ్ళు యాక్టివిటీ టైప్‌లో ఇచ్చారండి. అంటే చిన్న పిల్లలు గదా! వీళ్ళకైతే యాక్టివిటీ లాగానే ఉంటాయి అన్నీ. ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలతో యాక్టివిటీ చేపిచ్చేవి వస్తాయి చూడండి. అవి సేమ్ ఇలానే ఉంటాయన్నమాట. నాకు అవే అనిపించినియి. పర్లేదు బానే ఉంది. ఇక్కడ ఈ స్కూల్‌లో ఎల్‌కేజీ అనకుండా వీళ్ళేమంటున్నారంటే K1 అంటున్నారనమాట.
తను గూడా నిద్ర లేచిపోయింది చూడండి. అసలకి నిద్రలో నుంచి లేసే చూసుకుంటుంది తను. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే ఈరోజు మా ఇంట్లో పండించిన మెంతికూరని అయితే కట్ చేసి, దీంతో నేనొచ్చేసి దోస వేసుకోబోతున్నాను. ఇదిగోండి ఇందులోకి కొన్ని ఆనియన్స్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటున్నాను. మెంతికూర కూడా మనకి బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంచడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇది నైట్ టైమ్ తీసుకుంటున్నాను నేనైతే. మార్నింగ్ గూడా తీసుకోవచ్చు మనం. ఇది ఇంతకీ మెంతికూర దోస అంటుంది. ఏం చేసిద్దో అనుకుంటున్నారేమో. ఆమ్లెట్స్‌తో దోస అయితే వేసుకోబోతున్నాను. నార్మల్‌గా ఎగ్ దోస వేసుకుంటాను కదా! ఈరోజు ఏంటి అనంటే కొంచెం మెంతికూర యాడ్ చేసుకొని ఎగ్ దోస అయితే వేసుకోబోతున్నాననమాట. ఈరోజైతే డైట్‌లో ఎక్కువగా ప్రోటీను, మినరల్స్, విటమిన్స్, ఫైబరు బాగా ఇంక్లూడ్ చేసుకున్నట్టుగా అనిపించింది నాకు. ఇంకా నా ఒక్కదానికే కాదండి. ఇంకా మా వారు, మా పాప ముగ్గురికి కలిపి చేస్తాను నేనింకా. ఇక్కడైతే ఒక 4 ఎగ్స్ అయితే నేను బ్రేక్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. తినే అప్పుడు మాత్రం నేను ఒక ఎగ్ దోస అయితే తీసుకుంటాననమాట. ఇంకా 4 ఎగ్స్ అయితే బ్రేక్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా స్పూన్‌తోనే బీట్ చేసేసుకుంటున్నానండి. నార్మల్‌గా నా దగ్గర చాపర్‌లో బీట్ చేసుకోవడానికి ఒకటిచ్చారు కదా బ్లేడ్. దాంతో చేసుకోవచ్చు. కాపోతే సర్లే దీంతో చేసేద్దాం. మళ్ళీ ఇంకో గిన్నె ఇంక అడుగుదాంలే అని చెప్పేసి ఇంకా దీంట్లోనే చేసేస్తున్నాను. ఎప్పుడైనా నేను ఆనియన్స్ కూడా కట్ చేసినప్పుడు మాత్రమే చాపర్‌ని ఎక్కువగా యూజ్ చేస్తానండి. నార్మల్‌గా అయితే అంతేం కాదు. అయితే నన్ను ఈ ప్యాన్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు. నేను ఆన్‌లైన్ దగ్గర తీసుకోలేదండి. బయటే తీసుకున్నాను షాప్‌లో. నాకు ఇదొచ్చేసి 12,000-1,500 అలా పడిందండి. నాకైతే అసలు గుర్తు కూడా లేదు ఇప్పుడైతే. చాలా డేస్ అయిపోయింది. దగ్గర దగ్గర 1 ½ ఇయరో, 2 ఇయర్స్ అవుతుందనమాట దీన్ని యూజ్ చేయబట్టి. ఇదిగోండి దోస వేసేసుకున్న తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ బ్యాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ అయితే చేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. లేదంటే పచ్చి వాసన వస్తుందనమాట. అందుకని చెప్పేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కారప్పొడి మీకు కావాలి అనంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే లేదు. మా ఇంట్లో అయితే కారప్పొడి అవైలబుల్‌గా ఉంది. కాకపోతే నేను ఈరోజు వేసుకోలేదు. మా వారికైతే వేసిచ్చాననమాట. ఇడ్లీ కారం ఎందుకో మర్చిపోయాననమాట. నార్మల్‌గా అయితే వేసుకునేదాన్ని. వేసుకోలేదు. నేను వేసుకున్న తర్వాత మా వారికి వేసేప్పుడైతే గుర్తొచ్చింది. ఇంకా సర్లే అని తనకు గూడా ఏసిచ్చాననమాట. ఇలా మనం ఒక్క దోస తీసుకుంటే సరిపోతుందండి. మనకి మంచిగా కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకొచ్చేస్తాను. మర్చిపోకుండా బెల్ రింగ్ చేసి పెట్టుకోండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని 1 బై 1 నోటిఫికేషన్